హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ కుమారిని. ఈరోజు మిరియాల రసము, వేడి వేడి మిరియాల రసం రెడీ అయిపోయింది. వైట్ రైస్లోకి చాలా బాగుంటుంది. దగ్గు, జలుబు, కాఫ్ మొత్తం తగ్గిపోతాయి. ఇది వైట్ రైస్లో కన్నా ఉత్తదే ఒక గ్లాస్ నిండా తాగేయచ్చు. ఎంత బాగుంటుంది, అసలు చాలా బాగుంటుంది. దీని తయారీ విధానం చూసేద్దాం. 5 నిమిషాల్లో రెడీ అయిపోయిద్ది. అప్పటికప్పుడు చేసుకోవచ్చు ఈ మిరియాల రసాన్ని. ఇప్పుడు దాని తయారీ విధానం చూసేద్దామా? హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కుమారిని. టుడే మై రెసిపీ మిరియాల రసం. అందుకు గాను 1 స్పూను ధనియాలు, 1 స్పూన్ మిరియాలు, 1 స్పూన్ జీలకర్ర, 6-7 రెబ్బలు వెల్లుల్లి, కొంచెం కొబ్బరి తురుము, ఎండుమిర్చి, పచ్చిమిర్చి చీలికలు అండ్ కొంచెం కొత్తిమీర, కరివేపాకు, నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకున్నాను. ఇప్పుడు మిక్సీ జార్లోకి పొడులన్నీ వేసుకుందాము. చూడండి, మిరియాలు, ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి మిక్సీకి వేసుకుందాము. ఒకసారి పౌడర్ పట్టుకుందాం. ఇప్పుడు పౌడర్ చేసి పెట్టుకున్నాము. ఇప్పుడు ఈ పౌడర్ని ఒక బౌల్లోకి తీసుకుందాము. ఇప్పుడు ఇందులోకి చింతపండు పులుసు వేసుకుందాం. బాగా వేస్టేజ్ లేకుండా ఇలా గట్టిగా పిండేయండి. నిమ్మకాయ సైజ్ అంతకి 1 చెంబు వాటర్ వేస్తున్నాను. ఇందులోకి చిటికెడు పసుపు, నేను కల్లుప్పు వేస్తున్నాను, తగినంత కల్లుప్పు అండ్ కొత్తిమీర, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు, కొంచెం కొబ్బరి పొడి వేసి ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు దీన్ని మనం పోపు వేసుకుందాము. స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకున్నాను. అందులో ఆయిల్ వేసాను. ఆయిల్ బాగా వేడైంది. ఇందులోకి కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, కొంచెం పచ్చెనగపప్పు వేస్తున్నాను. బాగా వేగిపోయి ఇప్పుడు మనం మిక్స్ చేసుకున్న మిరియాల రసం వేసుకుందాము. ఇది బాగా ఉడకాల రసం. బబుల్స్లా పైకి వచ్చేంత వరకు మూత పెట్టుకొని బాగా ఉడకనిద్దాము వాటర్ని. సన్నగా తరుపుకున్న ఆనియన్ వేసాను ఇందులోకి. ఇందాక చూపించడం మర్చిపోయాను. బాగా ఉడుకుతున్నాయి. ఇప్పుడు ఇందులోకి పచ్చి కొబ్బరి తురుము వేసుకుందాము. ఎండు కొబ్బరి అయినా వేసుకోవచ్చు. సాల్ట్ సరిపోకపోతే తగినంత వేసుకోండి. ఇంకా బాగా ఉడకాలి. వేడిగా మిరియాల రసం రెడీ అయిపోయింది. నాకు సాల్ట్ కరెక్ట్గా సరిపోయింది. దగ్గు, జలుబు అలాంటివి ఏమన్నా సమస్యలు ఉన్నా కూడా చాలా తగ్గిపోతుంది ఇది తాగడం వల్ల. అంత మంచిది, హెల్దీ ఫుడ్ ఇది. ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకున్నాను. వేడి రైస్లోకి, వైట్ రైస్ కూల్గా ఉండే రైస్లోకి కూడా చాలా బాగుంటుంది. నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి బౌల్లోకి సర్వ్ చేసుకుందాము. ఓకే, థ్యాంక్ యూ. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.